ఏంటి అసలు మీరు ఎందుకు వచ్చారు దేవుడి దగ్గరికి? నేను ఎందుకు వచ్చాను దేవుడి దగ్గరికి? మనం ఎందుకు వచ్చాం దేవుడి దగ్గరికి? ఎందుకు వచ్చాం? బలమైన ఆహారం కొరకు వచ్చాం. సరే, భారంతో వచ్చాం, బరువుతో వచ్చాం. అదేం చేయాలి? దింపుకోవాలి. ప్రభు కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సమస్త భారం ఇచ్చిన నా జనులారా. ఏమన్నాడా? నా జనులారా. దేవుడిని మాలవుల దేవుడని, గూసుకుంటే సిలువ మీద ఆడబడే దేవుడని తిట్టిన రోజుల్లో నేను చనిపోదామని నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు ఆకాశంలో ఒక్క వెలుగు నా సాక్షి. దేవుడు ఒకటో మాట్లాడు, నువ్వు అటు ఇటు పరిగెట్టగా దుర్గమ్మ కూడా ఆలు కూడా కూడా పరిగెట్టుకోండి. నేను అటు ఇటు పరిగెట్టుకో దా నా మార్గంలో ఉన్నాడు. ఇప్పుడు నా ఇరుకులు ఎప్పుడు నేను పలకిస్తాను. ఇప్పుడు కూడా సిలువ వేయబడిన క్రీస్తుని చూడకండి. అప్పుడు ఎవరు చూడాలి? మోషేతో మండుచున్న అగ్ని పదవల్లే మాట్లాడిన దేవుడితో చూడండి. ఇంకా దేవత దేవుడి నామానికి వందనాలండి. అమ్మగారికి వందనాలు, మీ అందరికి వందనాలు. నేను పెద్దగా ఏం చెప్పాను, కనీసం అమ్మగారిలో కనీసం ఒక 5 పైసలు బెళ్ళం ఇలువ కూడా చేయను. అంత అలా చెప్పను. అసలు ఎక్కువ మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు నా దగ్గర నుంచి. అమ్మగారు ఒక అరగంట చెప్పమన్నారు. దేవుడి చిత్తం ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అడిట్లో నేను ముగిచ్చేస్తాను. ఏం చెప్పను ఏంటంటే, నేను బోధకుల్లా చెప్పను, కానీ నేను ఒక విశ్వాసం, మీరు విశ్వాసులు. అమ్మగారు లేరు కాబట్టి పిల్లలు, మనందరం పిల్లలు ఏం నేర్చుకోవాలో ఆ వాక్యం నేర్చుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఒకసారి తీసి ఎవరో క్లుప్తంగా నన్ను కంగారు పెట్టకుండా చదవండి అమ్మ. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠమును ఒక్కడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల యేసయ్య, మీ పరిశుద్ధమైన గణనామమునకు దేవతండ్రి స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో ప్రభా నాయన, ఈనాటి కాలంలో దేవతండ్రి మరి మాకు ఏ ఆహారం కావాలో ప్రభా బలహీనులుగా ఉంటున్నాం, శరీరాన్ని బట్టి అలాగే ఆత్మీయని బట్టి ప్రభా దేవతండ్రి బలహీనులుగా ప్రభా బక్క చిక్కిపోయిన పిల్లల్లా ఉంటున్నాం దేవా. నైనా మేము బలమైన ఆహారం తినాలని, చంటి పిల్లలం కాదని ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నది ఈ సమయం అంత ప్రభా మేము నేర్చుకుంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాకు సహాయం చేయండి. మా మధ్యలో ప్రభా నాయకులు ఎవరు లేరు తండ్రి, మీరే నాయకత్వం వహించండి. నేను ఎట్టి యోగ్యత అర్హత లేనివాడిని, పెంట కుప్ప కంటే వ్యర్థమైన వాడిని ప్రభా. కేవలం నా నోటిని ప్రభా మీ ఆత్మతో శుద్ధి చేసి ప్రభా దేవతండ్రి నా నోటి మీ బోరగా వాడికిని మేమేం నేర్చుకోవాలో ప్రభా దేవతండ్రి సమయం అందు ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరూ బలపరచమని క్రీస్తు నామంలో దేవతండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అక్కడ ఉన్న వాక్యం ఏముందండి? ఒక్కసారి చదవండి, ఇంకొకసారి చదవండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒక్కడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఒక మాట ఇక్కడ ఏముందండి? ఫస్ట్ స్టార్టింగ్ ఏముందంటే, మీరు బలమైన ఆహారం ఏముందండి? కాబట్టి మీరు బలమైన ఆహారం కాబట్టి చూచుచున్న మీరు బోధించవలసిన, అంటే మీరే, ఎవరో కాదు మనమే, బయట ఎవరి గురించో వేరే సంఘం వేరే ఊర్ల గురించి వద్దు, మనమే చూస్తున్నారు, నా ఇంక చూస్తున్నారు, అమ్మగారు బోధిస్తున్నారు, చూస్తున్నారు. మీరే ఎలా ఉన్నారో బోధించేవారుగా ఉన్నారంట. ఎలాగా బోధించేవారుగా? ఇప్పుడు నేను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిలబడి 2 మాటలు చెప్తున్నాను, నా ఇంక మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు వింతగా చూస్తున్నారు. ఇదేంటి అక్కడ ఉండేవాడు ఎక్కడ నిలబడ్డాడని చూస్తున్నారు. ఇదే, అలా చూడొద్దు. ఇక్కడ చెప్పే రెఫరెన్స్ ఇక్కడ చెప్తుంటే మీకు కూడా కౌంట్ అయిపోవాలి, అక్కడ మీకు అయిపోవాలి. ఎప్పుడు అమ్మగారు చెప్తుంటే వింటమే కాదు. పిల్లోడు, ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, పిల్లోడు మన పిల్లోడు ఉన్నాడు, ఎదుగుతలేదు. 5వ సంవత్సరం 6వ సంవత్సరం 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి వెళ్ళిపోతున్నారు. ఆడు క్లాసులు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి, ఎదుగుతలే. ఆ పిల్లోడు ఎదుగుతలేదు, పిల్లలు ఎదుగుతలేదు. రేపొద్దున వయసు వచ్చిన తర్వాత భూమిలోకి ఉంటే ఆ పిల్లకి ఏ జాబ్ వస్తుంది, ఇంటి తగ్గుతుంది, ఎవరు పెళ్లి చేసుకుంటారు, వస్తాయి ఆలోచన వస్తారా? మరి దేవుడికి కూడా మనం చూస్తే ఆలోచన రావంటారా? అలా ఆలోచనతో అంటున్నాడు అనమాట. అయ్యో, నా పిల్లల కోసం మంచి మందిరం ఇచ్చాను, మంచి సేవకురాలను ఇచ్చాను, మంచి బలమైన ఆహారం పెడుతున్నాను. చూడండి, ఎప్పుడైనా మనం కానీ వాక్యం వింటా కూడా, సపోజ్ ఇక్కడ ఎవరైనా చిన్న సంథింగ్ ఏదో చిన్న గొడవ వచ్చి ఏదన్నా గొడవ ఆడుకున్నారు, ఇంకా అమ్మగారు ఏమంటున్నారు? మీది తప్పు కాదు, నా బోధలోనే నా పెంపకంలోనే సరిగ్గా లేదు. ఏంటంట? పెంపకంలో సరిలేదంటున్నారు. ఒకసారి అలాగా 1 కొరింథీలోకి 3వ అధ్యాయంలోకి ఒకసారి అలా వెళ్ళండి.
మంచి మాట ఉంటుంది అక్కడ కూడా. చదవండి అమ్మ, వాక్యం బైబిల్ ఉన్నవాళ్ళు చదవగలిగిన వాళ్ళు తీసి ఒకసారి చదవండి. అది 1 కొరింథీ 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు ఒకసారి ఆగండి. ఏమంటున్నారు అక్కడ? సహోదరులారా అంటే విశ్వాసులారా. ఎవరితో అంటే ఒకసారి మాట అమ్మా. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మనం ఆత్మ సంబంధులమా శరీర సంబంధులమా? శరీర సంబంధులం. ఎప్పుడు? క్రీస్తుని తెలవక ఉన్నప్పుడు మనం శరీర సంబంధులు. ఇప్పుడు ఎవరి సంబంధులు? ఆత్మ సంబంధం, వెలుగు సంబంధం, దేవుడి సంబంధం. అలా మనతో మాట్లాడలేకపోతున్నారంట. ఎవరు మాట్లాడలేకపోతున్నారు? మనతో ఎవరు మాట్లాడలేకపోతున్నారంటే ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తి వ్యక్తితో మాట్లాడలేకపోతున్నాడు. సపోజ్ ఓ మాట చెప్తున్నాను. ఇప్పుడు ఎవరో సంథింగ్ ఎవరో అక్కడ కాలం చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళారు కదా అమ్మగారు, ఇలా అతనితో మాట్లాడతారంటారా? బాబా రాత్రి ఏం కూర వేసి తిన్నావు, బాగున్నావా, ఎక్కడ దాకా ప్రయాణం చేసావు, మాట్లాడతారు అక్కడికి వెళ్ళి? చచ్చిపోయాడు ఆ వ్యక్తి, లేడు, మాట్లాడరు. బతుకున్నోడితో మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు ఇంకో, ఈ అమ్మ ఎలా జరిగింది ఏంటని అడుగుతారు. అవునా? చచ్చిపోయిన అతను అడుగుతారా బాబా ఎలా చచ్చిపోయావని? అదే అంటున్నారు అక్కడ. నేను ఆత్మ సంబంధమైన వ్యక్తులతో నేను మాట్లాడినట్టు మాట్లాడలేకపోతున్నాను. ఒకసారి ఇంకా కిందకి వెళ్ళాం మాడికి. మనుషులు ఏంది? క్రీస్తునందు పసిబిడ్డలనియు. అదిగో ఎలా మాట్లాడుతున్నారంట. ఒకసారి అదే వచ్చిన అలా పట్టుకుని ఇందా మన మూలపాటంలోకి వెళ్ళాము, కొరింది అది ఎబ్రిలోకి ఒకసారి వెళ్ళు చూడండి. అక్కడ మీరు వాక్యాన్ని గమనించండి. నేను వాక్యాన్ని వివరిస్తున్నాను, దేవుడు మాట్లాడిన మాట చెప్తున్నాను, నా సొంత మాటలు ఏం కాదు. అంటే మనం నేర్చుకోవాల్సిన మాట. ఈ మందిరంలోకి వచ్చి కూర్చుని విని ఎదుగుతున్నాం. మనం ఎలా ఉంటున్నాం? పసి బిడ్డలు చేస్తున్నాడు దేవుడు. మనం అనుకుంటున్నాం మన కుటుంబం ఉంది, మనకు ఫ్యామిలీ ఉంది, నేను ఎదిగేసాను, నేనున్నాను, పెద్ద 6 ప్యాక్ కండ చూపించేసుకుంటున్నాను, ఎలా అంటున్నాను, అబ్బో ఇలా మంచి కండల వీరుగా నడుపుతున్నాను, నేను ఇంటికంటే నా కుటుంబాన్ని నేను నడిపేసుకుంటున్నాను, నా భర్తని పిల్లల్ని అందరినీ చక్కపెట్టేసుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను పసిపిల్లని చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లని తీసుకొచ్చి ఇదేంటిది ఈ బలిపీఠాన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టమని పెడుతుందా? ఎందుకు పెట్టదా? పిల్ల మొయ్యలేదు, బలం సరిపోదు. అదే ఆవిడైతే, అదే నువ్వైతే సరిపోతావు అని దేవుడు అంటున్నాడు. దేవుడి పని చెప్పడానికే, దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికే, ఆయన నీతో మాట్లాడడానికే. సపోజ్ ఓ మాట చెప్తాను. ఇశ్రాయేల్ జనాన్ని తీసుకెళ్తా ఉండగా మోషే గారితో ఆ ఇశ్రాయేల్ జనం శనుగారు, దేవుడు ఎంతో నీతోటే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా అన్నారనలేదా? ఒకసారి తెగించి దేవుడు మాట్లాడారు. వాళ్ళందరూ ఏమన్నారు? తలకాయలు నేల మీద పొడికేసి, బాబోయ్ మోషే, ఇక దేవుడు ఎప్పుడు మాతో మాట్లాడొద్దు, నీతోటే మాట్లాడమని. దేవుడు గనక మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాము. ఏమన్నారా? చచ్చిపోతారు. 50 కేజీలు బత్త 10 సంవత్సరాలు బుడ్డోడికైతే తేమాతోటి చచ్చిపోతాడు, మొయ్యలేడు. బలం కావాలి అంటే అదే అంటున్నాడు దేవుడు. మీరు వాక్యం వింటున్నారు, మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, ఎదుగే బిడ్డల్లా ఉండవలసింది. మీరు ఒకసారి చదవమ్మాది ఎబ్రీ పత్రిక. కాలమును బట్టి చూసితే బోధకులవై వారై ఉండగా మొదటి మూలపాఠమును మరలా అంటే ఇక్కడ చింత చెట్టు ఉండగా మనం ఆ పాకలోకి వచ్చి కూర్చుని ఏ వాక్యం అని ఈరోజు అదే వాక్యం వింటున్నాం, ఈరోజు అదే భక్తి కలిగి ఉంటున్నాం, ఈరోజు అదే ఎదుగుదల కలిగి ఉంటున్నాం. ఒక సపోజ్ చెప్తున్నాను, మన ఇంట్లో గొబుక్కుని ఏదన్నా చిన్న కార్యం జరగాలి, ఏదన్నా సమస్య వచ్చిందంటే ఏం చేయాలి? ఒకరిని ప్రార్థనలో పెట్టమని అడుగుతున్నాం. సపోజ్ చెప్తున్నాను, ఇప్పుడు అమ్మగారు ఉన్నారు, మన సమస్య ఏదైనా వచ్చింది, అమ్మగారండి ఇలా చేద్దాం అనుకుంటున్నామండి, మరి ప్రార్థనలో పెట్టండి అమ్మా అని అంటున్నాం అంటలేదు, నిజం ఒప్పుకుందాం. అంటున్నామా? ఆవిడ ఖచ్చితంగా అలాగే అమ్మా అంటున్నారా? శుక్రవారమో నైటో ఆవిడ ప్రార్థన చేసి దేవుడి దగ్గర కనిపెట్టి మనకు జవాబు ఎత్తలేదా? ఎత్తున్నారా? అది మీరు నమ్ముతలేదా? మరి మీకెందుకు ఎత్తలేదు జవాబు? చెప్పాలి. అమ్మగారికి 2 తలకాయలు ఉన్నాయా? 6 చేతులు ఉన్నాయా? చెప్పండి. మీకంటే, నాకంటే, మనకంటే కూడా ఆవిడకి మనశ్శాంతి తక్కువ. అవునా? మనశ్శాంతి తక్కువ, ఫ్రీడమ్ తక్కువ, ఇరుకులో ఇబ్బందుల్లో అలా ఉన్నారంతే. మొన్న మాట అన్నారు కదా, మీ అందరికంటే ఆదాయం కూడా నాకే తక్కువ అన్నారు. అనలేదా? అన్నీ తక్కువే ఆవిడకి. అయినా బలమైన కార్యం, బలమైన ఆహారం ఎవరి దగ్గర ఉంది?
మీ దగ్గర ఎందుకు లేదు? అయ్యో బాబాయ్, ఈ పిల్లోడు రాజాల పిల్లోడు రాజులాగా ఉన్నాడు, ఇదిగో రాజు ముక్కు రాజు జుట్టు, రాజులా నడుస్తున్నాడు అంటామా? తండ్రి పోలికలు వచ్చినాయి లేదా? మరి అమ్మ పోలికలు మనకి ఎందుకు రాలేదు? మన తండ్రి పోలికలు మనకి ఎందుకు రాలేదు? చెప్పండి, చెప్పాలి, మనం నేర్చుకోవాలి. నన్ను ఎంతో ఆకర్షించింది, బలపరిచింది. చెప్తున్నాం, డైలీ అమ్మగారు వాక్యం చెప్తూ ఉంటే ఇలా వినేస్తాం, అస్సలు రెప్పేయం. అసలు ఎప్పుడు నేనైతే బోల్డ్ సార్లు ఇక్కడికి వచ్చి బైబిల్ పట్టుకుంటే నా బైబిల్ బోల్డ్ సార్లు తడిసిపోయింది. ఈ బైబిల్ ఎందుకు? అమ్మగారు వాక్యం చెప్తాను భయం వేసి బయటికి వెళ్తే మరి అంతా చూసే ఏముండదు. అందుకని చెప్తున్నాను నేను, మనం ఎలా ఉండాలంట? అక్కడి నుంచి కొంచెం కింద చదవమ్మా. ఎబ్రి, మీరు పాలు తాగవలసిన వారే కానీ అద్దుగో. ఏంటి అసలు మీరు ఎందుకు వచ్చారు దేవుడి దగ్గరికి? నేను ఎందుకు వచ్చాను దేవుడి దగ్గరికి? మనం ఎందుకు వచ్చాం దేవుడి దగ్గరికి? ఎందుకు వచ్చాం? బలమైన ఆహారం కొరకు వచ్చాం. తాటాకుపాకలో ఉండే మనం బిల్డింగ్ కట్టుకోవాలని వచ్చాం, అవునా? అప్పులు 4 లక్షల అప్పులను ఎప్పుడు అడుగుతాను దేవుడిని? నేను, ప్రభా నాకు ఒక 5 లక్షల అప్పు ఉన్నాయి కదా, నా 5 లక్షల అప్పు తీరిపోయి అప్పు ఎంత ఉందో అంత మిగిలిలో ఉండాలి నేను. అడుగుతున్నాను. ఒకళ్ళ చేత ప్రార్థన చేయించుకునే నేను ఒకళ్ళకి ప్రార్థన చేయాలి. ప్రభా నాకు బలహీనంగా ఉందని ప్రార్థన చేయమని అడుగుతున్నాను కదా, నేను నా దగ్గరికి వచ్చి ఎవరైనా నన్ను ప్రార్థన చేయబో బలహీనంగా ఉన్నావు అని అనాలి ప్రభువా. అదే బలమైన ఆహారం. తాటాకుపాకలో ఉండాలనుకుంటున్నావా? చెప్పు. ఎప్పుడు ఫైనల్స్ ఒత్తిడితోటే ఉండాలనుకుంటున్నావా? చెప్పాలి. ఎప్పుడు కిటికీకి పట్టిన దుమ్ములాగా ఉండాలనుకుంటున్నావా? కిటికీలాగా ఉండాలనుకుంటున్నావా? నిజంగా నేను చెప్తానండి, అసలు శిలోహు ప్రార్థనా దేవాలయమే ఓ పరలోకం. నేను ఖచ్చితంగా చెప్తాను. ఒక్కసారి ఊహించుకోండి, లోకం మీద క్షేత్రం ఉంది. నీకేం తెలుసులే బాబా, మోసేవాడికే తెలుసు, కావుడు బోలు ఎవరో తెలుసు. ఇప్పుడు 2 బిందెలు ఖాళీ బిందె పెట్టుకుని ఇళ్ళకి వెళ్తాడా? వెళ్ళడం, ఇలా ఫ్రీగా నడిచి వెళ్తాడు. అదే దాని నిండా నీళ్ళుంటే ఇలాగ వెళ్తాడు ఖాళీగా? వెళ్ళడం, వంగదీసేద్ది. అంటే నాకున్న భారాన్ని బట్టి, భారం ఎక్కడుంటుంది, ఎందుకుంటుంది? నేను ఎక్కువ శాతం గతంలో పాట పాడుకున్నాను, తమ్ముడు కూడా పాడేవాడు. నాకు ఆ పాట చాలా ఇష్టం. ఏడితే అది పాడితే ఏడుపు వచ్చేది. ఏం పాట? దేవా నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా. అది ఏం చేయాలంట? ప్రార్థన ఆలకించాలి. భారంతో వచ్చాం, బరువుతో వచ్చాం. అది ఏం చేయాలి? దింపుకోవాలి. ప్రభు కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సమస్త భారం మోయిచున్న నా జనులారా. ఏమంటున్నాడు? నా జనులారా నా యొద్దకు రండి. ప్రభు, నేను దేవుణ్ణి మాలోళ్ళ దేవుడని, గోసుగుడ్డ మీద సిలువ మీద ఏలాడబడే దేవుడని తిట్టిన రోజుల్లో నేను చనిపోదామని నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు ఆకాశంలోంచి ఒక్క వెలుగు, నా సాక్ష్యంకి పెద్ద సాక్ష్యం, దేవుడి కృపను బట్టి ఆ సువార్తలకు వెళ్ళబట్టి కొంచెం దేవుడు పంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాడు. ఆకాశంలో దేవుడు ఒకటి మాట్లాడు, నువ్వు అటు ఇటు పరిగెట్టుకో. దుర్గమ్మ కూడా వీళ్ళు కూడా పరిగెట్టేవాడు. నేను అటు ఇటు పరిగెట్టుకో, నా మార్గంలో ఉన్నాడు. నీకున్న ఇరుకులు ఇబ్బందులు నేను తొలగిస్తా అన్నాడు. ఒకసారి కొరింథీలు చదువమ్మా. మళ్ళీ కొరింథీలు ఇందా చదివిన కానీ కింద చదువు. వాక్యాన్ని గ్రహించండి ఒకసారి, చదవమ్మా. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడలేకపోతున్నాయి అనియు, క్రీస్తునందు పసిబిడలనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో బలము సాలకపోయినను పాలతోనే పెంచి తిని కానీ అన్నముతో పెంచలేదు. ఒకసారి ఆగమ్మ. ఏంటంట? అప్పటిలో. ఎప్పట్లో? అమ్మ పద్మ గారు జాగ్రత్త అమ్మ, బాధపడకండి అమ్మ, ప్రార్థన చేసుకుని అమ్మ, దేవుడు కార్యం చేస్తాడు చెప్పారు. అప్పుడు ఇప్పుడు ఎందుకు? అప్పుడు పాలు అవసరం, ఇప్పుడు అన్నం అవసరం. ఇప్పుడు చిన్నపిల్లోడికి అన్నం పెట్టినప్పుడు ఎలా పెడతాం? పిసికి ఏళ్ళతో ఇలా గెంటుతాం. అదేంత అయ్యాక ఇలా పెట్టి అమ్మంది వస్తాం, ఇంతలో అమ్మొద్దాను అంటే అప్పుడు ఇంత అన్నం ఇలా వెళ్ళాలి. అంతకంటే ఎక్కువ పెడితే ఆడు గొంతుకట్టు పడిపోయి కక్కుతాడు. ఇప్పుడు ఇంతమంది తినే అంటాం, కుక్కుతాం. ఎందుకంటే అప్పుడు ఒక ముద్ద ఆడు పట్టలో నిండిపోతుంది సగం చాలు. ఇప్పుడు కంచం అన్నం అంతా వెళ్ళాలి. అక్కడ చూడండి ఏముంది?
అప్పటిలో మీకు పాలు అవసరం కాబట్టి పాలుతో మిమ్మల్ని పెంచాను, ఇప్పుడు అదిగో. ఏ మాట ఎందుకు అనిపించుకోవాలి మనం? మనకు బైబిల్లో చాలామంది తెలుసు, మన బైబిల్ చదవకపోయిన అమ్మగారు బోల్డ్ మంది పరిచయం చేస్తారు. ఒక చెట్టుని, అంజూరపు చెట్టుని చూపించాడు దేవుడు. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు చూపించారు. అసలు భయం లేదు మనకి. చాలామంది చెప్తారు దేవుడి గురించి అంటారు, అమ్మగారు కూడా చాలాసార్లు అంటే ఏమంటారు, ఎప్పుడు కూడా సిలువ వేయబడిన క్రీస్తునే చూడకండి. అప్పుడప్పుడు ఎవరిని చూడాలి? మోషేతో మండుచున్న అగ్ని పొద వల్లే మాట్లాడిన దేవుడితో చూడండి. ఇంకా ఏలియాతో బలిపీఠం బలి మీదకి దిగిన అగ్ని వల్లే చూడండి. ఇంకా షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని వేడిమి గల అగ్నిగుండముల్లో వాళ్ళ తల ఎండ్రుకలు కూడా కాలకుండా చేయగలిగిన శక్తివంతమైన దేవుడని కూడా చూడండి. నేనేం చెప్తాను, చాలామంది నోటి మాటను బట్టి, యాకోబు పత్రికలో ఉంటుందో మాట, నాకు సమయానికి రెఫరెన్స్ జ్ఞాపకం లేదు. యాకోబు పత్రికలో నోటి నాలుకను బట్టి భయంకరమైన మాట ఉంటుంది. అక్కడ నోటి మాట వల్ల నరకానికి వెళ్ళిపోతామంట. ఆ నోటి మాటను మనం విడిచిపెట్టలేము. నోటి మాట వల్ల ఆడవాళ్ళండి మగవాళ్ళండి, నేనే బోల్డ్ సార్లు మా పిల్లల విషయంలో బోల్డ్ సార్లు అలాగలా మాట్లాడకూడదు. అసలు ఆ దేవుడు అంటాడు వాక్యం పరంగా, కోపపడుడి కానీ పాపం చేయకుడి. అంటే మన మాట మారాలి, మన ప్రవక్తను మారాలి. వచ్చిన తర్వాత సన్నిధిలో మోకరించేటప్పుడు ఆ విధానం మారాలి. నేను చెప్తాను నిజంగా, ఆ కొరింథీ పత్రికలో ఉంటుందో మాట, ఏముంటుందంటే, ఇందు నిమిత్తమే మీలో అనేక మంది రోగులుగా బలహీనులుగా ఉంటున్నారు. ఆ తర్వాత ఇంకో మాట ఉంటుంది, మరణిస్తున్నారని కూడా ఉంటుంది. ఎందు నిమిత్తం? ఇప్పుడు అక్కడ ఉంది కదా, పాలు తాగేవారుగానే ఉన్నారు. మీ అంక సుత్తే నాకు బాధ వేసుకొస్తుంది, మీ అంక సుత్తే నాకు దుఃఖం వేసుకొస్తుంది. మన కుటుంబాన్ని బట్టి, మనకున్న స్థితులను బట్టి ఏమైపోతుంటాం మనం? బోల్డ్ సార్లు అంటాం, నా భక్తి ఏంటో నేనేంటో నాకేమో వినలేదురా బాబా, రోజు ప్రార్థనకి వెళ్ళిపోతాను. వాళ్ళ బాగుంటారు వీళ్ళ బాగుంటారు, నేను ఇలాగ ఏడుతున్నాను, ఏం కర్మ చేశాను. ఎందుకు అదే అంటున్నాడు దేవుడు, నీవు నమ్మిన ఎడల ఎవరి మహిమ చూస్తావంట? దేవుని మహిమ చూస్తావు. సపోజ్ ఒక మాట చెప్తాను నేను, ఎక్కడో కంట్రీలో ఒక కిలోమీటరు వంతున ఉందంట. వంతున అదే తాడు కట్టారంట, వంతున లేకుండా ఒక కాలం మీద. అక్కడ అతను ఆద్దరికి ఈద్దరికి నడిచెళ్ళి వచ్చేస్తుంటే తప్పట్లు కొట్టేస్తున్నారంట చూసిన వాళ్ళందరూ, భలే నడిచేస్తున్నాడు పడకుండానని. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, నేను ఇక్కడ దారి నుంచి దగ్గరికి వెళ్ళిపోతానని మీకు నమ్మకం ఉందా అన్నారంట. అన్నారంట. అయితే మీ పిల్లలు ఒక పిల్లోడు నా భుజం మీదకి వెళ్ళిన దారిని దింపుతాను తీసుకెళ్ళాను అన్నాడంట. ఒక్కరు కూడా వెళ్ళదంటే ఎవరు దూరంగా వెళ్ళిపోరంట అందరూ. తర్వాత అతని దగ్గరికి తన కుమారుడు వచ్చి భుజాల మీదకి ఎక్కాడంట, ఈపు మీదకి. మరి మీరు విన్నారో లేదో, ఇది రియల్గా జరిగిందే. భుజం మీదకి ఎక్కాడంట. భుజం మీదకి ఎక్కి మనశాంతిగా ప్రశాంతంగా కూర్చున్నాడంట వాళ్ళ నాన్న పట్టుకుని. ఇతరు తాడు మీద కిలోమీటర్ లెక్క ఆ రోడ్డు మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. అంటే వాళ్ళు ఎందుకు రాలేదు, ఈ కుర్రోడు ఎందుకు వచ్చాడు చెప్తారు మీరు ఎవరన్నా? తన తండ్రి మీద తనకున్న నమ్మకం అలాంటిది. మనం చేసే భక్తి మీద కానీ, మనం వేసిన మోకాళ్ళ మీద కానీ, మనం కార్చిన కన్నీరు మీద కానీ, మనం వినే వాక్యం మీద కానీ మనకేముండదు, నమ్మకం ఉండదు. మన భక్తి మీద లేకపోవచ్చు, మనం వెంబడించే వ్యక్తి మీద ఉండాలి కదా. ఎవరు వెంబడించే వ్యక్తి? ఎవరో దేవుడు. దేవుడు ఇప్పటికీ బాధపడుతున్నాడు. ఇప్పటికీ నిజంగా చెప్తానండి నేను, మనం అనుకుంటాం నన్ను దేవుడు చూడ్డు అని. నీకు బాధ వచ్చినప్పుడు, నీకు దుఃఖం వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చి కన్నీరు కార్చి నువ్వు మనస్ఫూర్తిగా ఏడ్చినప్పుడు, దేవుడే నాతో మాట్లాడమ్మా, దేవుడేనమ్మా అంటామానమా? నేను ఎవరు కొంకలు తెప్పట్లా చెప్తున్నాను. మనం ఏడుస్తాం, భారం వచ్చేద్ది, ఏడిచేస్తాం, కన్నీరు కార్చేస్తాం, ఒక్కలు వచ్చేస్తాం. నువ్వు భారంతో వచ్చి ఇక్కడికి వచ్చి మోకాళ్ళు వేసి కన్నీటితో ఏడ్చి 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 భారంతో వెళ్ళిపోయినప్పుడు దేవుడి స్థలంలో నన్ను తాకాడు నన్ను. నాకు ఆ తృప్తి కలిగింది. ఏమైనా నాకు సమస్య తీరుతాడు. నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి నువ్వు ఏ సమస్యతో వచ్చావు, ఆ సమస్య కొంచెం తీరిందనుకో, ఏమనుకుంటావు ఇంటికి వెళ్ళినామంటే? నేను తక్కువ కన్నీరు గార్చినా, బోళంత కన్నీరు గార్చేసింది తెలుసా, ఎవరు లేరు కదా తెగేడ్చేసాను. ఇనేడు దేవుడు. అప్పుడున్న నమ్మకం ఇప్పుడు ఎందుకు ఉండదు అంటున్నాను నేను. ఎప్పుడు? ఇంట్లో సమస్య వచ్చినప్పుడు, నీ భర్త మాట విన్నప్పుడు, నీ పిల్లల మాట విన్నప్పుడు, నీ అప్పులు తీరినప్పుడు, నీకు ఆరోగ్యం బాగోనప్పుడు, అపవాస్యతను శోధింపబడేటప్పుడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఆ శేఖరగాడు వచ్చి యేసు ప్రభుని శోధించలేదా? ఆయనే శోధించారు, ఆయనే శోధింపబడ్డాడు.
అవునా? మనమెంత? మనం ఏమన్నా మంచోళ్ళమా? ఒక వ్యభిచారైన స్త్రీ మీదకి అందరూ రాళ్ళు వేయడానికి ఒక సెంటర్లో నిలబడితే యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏమన్నారు? మీలో పాపం చేయనివాడు మొదట రాయేయండి అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? తర్వాత యేసుక్రీస్తు ప్రభు కూడా ఆవిడని ఏమన్నారు? అమ్మా, నీకు తీర్పు నేను కూడా తీర్చను ఒకటే అన్నాడు. ఏమన్నాడు? ఇక నుంచి పాపం చేయకుండా బతుకన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం గతంలో పాపులు, రోగులు, బలహీనులు, ఇదివరకు ఎన్నో బూతులు మాట్లాడేవాడిని. నేను ఎన్నో అసభ్యకరమైన దృశ్యాలు చూసేవాడిని. సెల్ ఫోన్లో కానీ బయట కానీ ఒక వ్యక్తిని చూస్తే నాలో పాపం కానీ వచ్చేసింది. తాగుడు, అన్ని రకాల వ్యసనాలు నా దగ్గర. ఇప్పుడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా అనగలరా? ఎవరన్నారు ఆ మాట? యేసుక్రీస్తు ప్రభు అన్నారు. నేను యేసు ప్రభుని అయిపోవాలి ప్రభువా అంటున్నాను. అంటే మనం లేకపోయినా ఎలా ఉండాలి? ఆ క్రియ మనలో ఉండాలి, ఆ ఛాయ మనలో ఉండాలి. ఉన్నదా? అదే అంటే ఇక్కడ బాగానే ఉంటున్నాం. ఇప్పుడు సపోజ్ పిల్లోడు స్నానం చేయించామనుకో, ఇక్కడ బాగానే ఉంటాడు. అక్కడికి వెళ్ళిపోయి ఆడేసుకుని నీటిలో బండ్లో తత్త కొట్టేయడం అనుకో, ఆ ఒళ్ళంతా సొక్కంతా బంద్ అయిపోద్దా? చిచ్చి ఇప్పుడే కదా కడిగాను, ఎన్నిసార్లు కడగాలి? మళ్ళీ కడుగుతాం, మళ్ళీ వేస్తాం, మళ్ళీ ఇలాగ అంటాడు, మళ్ళీ బంద్ అయిపోద్దాం, మళ్ళీ వేస్తాం. అప్పుడు ఏం చేస్తాం? సరిగ్గా పిర్ర మీద ఒక్కడెత్తాం. కానీ దేవుడు మనల్ని కొడతలేదు. మన నూతన వస్త్రాన్ని, మన ఆత్మీయ వస్త్రాన్ని మాపేసుకుంటున్నాం. అదే అంటున్నాడు దేవుడు, మీకు పాలతోటే, ఎప్పుడు పాలతోటే. ఆ ఎబ్రీ పత్రికలో ఆ లాస్ట్ వర్స్ నుంచి చదవం ఒకసారి, 12 కింద 13 కింద. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే, నీతి వాక్ విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. ఒక మాట, పాలు తాగే ప్రతివాడు పసిపిల్లవాడు అంటే ఎంత సొక్క గురించి చెప్పని చూసారు. పిల్లవాడు ఇలాగా అంటే చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు? వాడికి ఏం తెలుసు? ఇప్పుడు ఈ పిల్లవాడికి వేసామనుకో, వాళ్ళ అమ్మాయి వేసింది కాబట్టి మంచి సొక్క ఇచ్చింది కాబట్టి మళ్ళీ వారం కూడా అదే వేసుకోవాలని అవసరం ఇంటికి వెళ్ళి మడతటి పక్కన పెట్టుకుంటాడు. ఆ పిల్లవాడికి తెలుసు. ఆ చిన్నపిల్లవాడికి ఏం తెలుసు? మరి మనకు తెలుస్తుందా? ఈ వారం చెప్పిన వాక్యాన్ని నిజంగా చెప్తాను, చాలా ఆత్మీయులు ఏం చేస్తారు తెలిసి, ఇవాళ విన్న వాక్యాన్ని ఆ కౌంట్ చేసుకుంటారు చూడ, అది ఊరికినే చేసుకోరు. అది ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఎక్కడెక్కడ ఉంది, అదేం మాట్లాడుతుంది, మళ్ళీ మళ్ళీ జ్ఞానిస్తారు. మనం జ్ఞానించే వ్యక్తులుగా ఉన్నామా? ఇక్కడ ఆత్మీయ తల్లి గారు, దేవుడిచ్చిన ఆత్మీయ తల్లి గారు ఎంత కన్నీరు గారుతుంది, ఒక్క మాట గ్రహించండి. ఎంత కన్నీరు గారుతుంది, ఎంత బాధ, ఎంత దుఃఖము. నేను గతంలో వడలే కరోనా ముందు టైంలో కరోనా వెళ్ళినప్పుడు నేను బాప్తిసం తీసుకోలేదు. అక్కడ ఒక ఆవిడ అన్నారు, నేను దేవుని తెలుసుకున్నాను, దేవుడి దర్శనం ఇక్కడ తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాను. ఆడ వెళ్ళిన తర్వాత అన్నారు, అక్క ఎంత కన్నీరు కాస్తుందో, ఎవరి కోసం కాదు, మన కోసమే. పిల్లలు లేరు, భర్త లేరు, అయినా మన కోసమే ఎడుతుంది అన్నారు. ఆ మాట కదిలింపు చేసింది నాకు. ఆవిడ 14 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిపిని వడల ప్రాంతం వచ్చేస్తే ఆవిడ పెళ్లి చేసుకోవద్దన్నారు. పెళ్లి చేసుకోలే. మా ఆత్మీయ తల్లి గారు బెరకా బ్లెస్సింగ్ నవజీవన సహవాసంలో పాస్టర్ అమ్మ గారు, రత్న కేజీ గారు, గర్వంగా చెప్పగలను. ఈ పాస్టర్ అమ్మ గారి గురించి, ఆ పాస్టర్ అమ్మ గారి గురించి ఎవరి దగ్గరైనా గర్వంగా చెప్పుకుంటున్నాను కూడా. ఆవిడ మాటని వచ్చింది, ఎందుకు ఎడుతుంది ఈవిడి అని వెళ్ళాను దేవుళ్ళలోకి, చర్చిలోకి. వెళ్ళిన తర్వాత వాక్యం విన్నాను, నేను బలపడ్డాను. దినదినము మనం లోకం మీద చనిపోవాలి, యేసుక్రీస్తులో బ్రతకాలి. ఏంటంటే పాట కూడా ఉంది, ఏం పడది? దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. చచ్చిపోతున్నాను రా బాబా, ఈ సంసారం మీద లేక చచ్చిపోతున్నాను ఈ బాధలతో అంటావు. ఏం చచ్చిపోతున్నావు నువ్వు? ఏం చచ్చిపోతున్నావు? శోధింపబడిన ఎడలా చెప్పరా శుద్ధ సువర్ణం వల్లే అవుతారంట. శోధింపబడాలి. అమ్మ గిన్నమ్మ, పిల్లమ్మ, నిన్నమ్మ పొయ్యి మీద ఎట్టిందమ్మ, మాడి చేసిందమ్మ, తోమాలి. ఏం చేస్తా? తోముతాం, కరిగేసుకొచ్చి పర్రా 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 తోమేస్తాం. మళ్ళీ సరే దాని మీద పెట్టినాడు పొయ్యి మీద గిన్నె ఏం చేస్తాం? ఎర్రమట్టి రాసి పెడతాం. ఎందుకు? ముందు జాగ్రత్త, మాడకుండా. మనకు ఆ గ్రహింపు లేక మాడిపోయాం. దేవుడు ఏం చేస్తున్నాడో, చిన్న చిన్న సమస్యలను బట్టి, చిన్న చిన్న ఇరుకులు, ఇబ్బందులు. అమ్మా ఒక మాట, నీకేం తెలుసు బాబా చిన్న చిన్న సమస్యలు అంటున్నావు? మా ఆయన గురించి నీకేం తెలుసు? మా ఇంట్లో సమస్యల గురించి అంటున్నారా? దేవుడు అన్నాడు, దేవుని మందిరములో ఒక్క దినము గడిపిన ఎడలా. మరి దేవుడికి మనం ఒక్క దినం గడిపితే ఆయనకి ఈ దినాలంటే మన సమస్య చిన్నదైతే ఆయన సమస్య ఎంత? యేసుక్రీస్తు ప్రభు తలకి పెట్టిన ముళ్ళును చూసారా?
ఆ ముళ్ళు ఇలా పెట్టినప్పుడు ఇలా స్ట్రైట్గానే ఉన్నాయి. అవి ఆ కాడ ఎండిపోయే కొద్దీ, టైం అయ్యే కొద్దీ ఈ ముళ్ళు ఎలా ఉన్న ముళ్ళు అంట ఇలా వంకర తిరిగేద్దంట ఇలాగా లోపల. అది ఎంత బాధ అంటే ఆయనే అంత భారాన్ని భరించాడు. అంటే చెప్పుకుంటే చాలా ఉన్నాయి. నేను ఏమంటానంటే చిన్న బాధను బట్టి, పెద్ద బాధను బట్టి, చిన్న చిన్న సమస్యను బట్టి ఎవరో ఏదో అన్నారని వద్దు. మీ భక్తిని కోల్పోవద్దు, మన భక్తిని కోల్పోవద్దు. ఓ పాట ఎక్కువగా పాడుకుంటామండి మా కుటుంబంలో. మా ఆవిడ, మేము కుటుంబ ప్రార్థన చేసినప్పుడు మా ఆవిడ ఏడ్చేద్ది ఆ పాటని. ఏం పాట? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చెయ్యలేరు. యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువలో ఇదే మాట అన్నారు కదండి. నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడనాడితివి అంటే, నేను ఇంత బాధలో ఉన్నాను, నన్ను చెయ్యి ఇడిచిపెట్టుకో. ఈ బాధ కూడా నన్ను ఏమీ చేయలేదు. ఈ మరణాన్ని కూడా నేను జయించి ఒక రోజు నీ దగ్గరికి వస్తాను కదా, ఎందుకు వదిలేసావు? అందుకే శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా దేవుడిని మనం విడిచిపెట్టకూడదు. అలా నిలబడిన రోజునే మనం బలమైన ఆహారం తినేవారుగా ఉంటాం. కోత విస్తారంగా ఉంది, కొడవలు పెట్టి కొయ్యేవారు కొద్దిగానే ఉన్నారు. మీరందరూ కూలి పనికి వచ్చిన కూలోళ్ళు అనుకుంటున్నారు. కాదు. ఎందుకని అంటున్నాను నేను? ఆవిడ ఒక్కదే కోతకు వచ్చినవిడి, మనందరం చూస్తాకు వచ్చాం అంతే కూలి పని తీసుకుంటాక. అవి వెళ్తారు కదా రాజకీయ నాయకులు కూడా ఎక్కువ తిరిగి జెండా ఇచ్చుకున్నందుకు ఏం పని చేయకపోయిన సాయంకాలం 500 ఇచ్చేస్తారు చూసారా, వాళ్ళకి వచ్చిన జనం మన అందరం పని చెప్తాం. ఇక్కడ వెళ్ళిపోతాం ఉన్నాం, ఉత్తుని రావాలని చూస్తాం. మనందరం వచ్చిన వాళ్ళందరం కూడా దేవుడి మీద స్వార్థంగానే వచ్చాం. అవును. ఆ ఏమని ఏది మా కోసం దమ్ముంటే ఓ సూచక్రియ చేసి చూస్తాం అన్నారు. బాబు మీకు ఈ నాటకాలంలో సూచక్రియలు మీకు లేవు అన్నాడు యేసుప్రభు. మనం కూడా ఏది దమ్ముంటే నైపు తీర్చాయి. నేను 3 సార్లు అన్నాను, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే నైపులోని తీర్చేవా? 3 సార్లు అన్నాను. అలాగని స్వార్థపరులు మనం దొంగ ప్రేమ ఉంది, నిజమైన ప్రేమ కాదు. అందుకే ఆ పాలు తాగేస్తుంటే గొంతుకడ పెట్టేసి మనం కొవ్వట్టేసి బలం వస్తలేదు. దేవుడు అంటున్నాడు వద్దు, అలా ఉండొద్దు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం 5వ వచనంలో మాట ఉంటుంది. నేను పైన ఉంటుంది ద్రాక్షవల్లిని అన్నమాట. అక్కడ ఏముంటుందంటే నాలో మీరు మీలో నేను అంటు కట్టబడి ఉంటే ఏదైనా సాధ్యమే. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. అంతే. చేశారా ట్యాంకర్ ఇట్టి పెత్తకొడేస్తాం అతను. మనం శాంచిత్తే చర్చి కొత్తం రాబోతుంది తర్వాత దేశం. అది అవసరం చీమల గూళ్ళు కూడా తెచ్చేసేస్తాం అతనికి. అమ్మగారు అన్నారు వద్దు అంటే ఈ మాట నేను మాట చెప్తాను. గతంలో జేమ్స్ గారు మీటింగ్స్కి వెళ్తుంటే దారిలో ఒక స్కూటీ ఏదో ఉంటే జస్ట్ అలా రాసుకుందంట. అతను సారీ చెప్తున్నాడు, జేమ్స్ గారు సారీ చెప్తున్నాడు. వేరే ఊరు అతను వచ్చేసి వాళ్ళు ఏ ఊరు అనేది ఎక్కడి నుంచి వచ్చి మా ఊరు గుర్తున్నామని చెప్పి జేమ్స్ గారు అంటే వాక్యంలో యూట్యూబ్లో ఉంటారు పెద్ద సేవకుడైన ఆయన మీదకి చెయ్యలా ఎత్తేసాడంట. జేమ్స్ గారు అంటే క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్, పెద్ద సేవకుడైన కుర్రోడు, యంగ్ బాయ్. ఇలా చెయ్యెత్తేస్తే డస్ట్ అలా వెళ్ళిపోయిందంట ముఖం మించి. ఆయన కోడితే కింద పడిపోతాడు. పక్కన పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళ పరిధిలోకి వస్తుంది. పక్కన 2000 మంది సభలో ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేస్తే చుతికేస్తారు. ఆయన అనుకున్నాడంట యేసుక్రీస్తు ప్రభువుని గోమే కొట్టేస్తే మెదలకుండా వెళ్ళిపోడు. నేను ఎంత చూడండి అందుకని వెళ్ళిపోయాడంట. చూడండి, ఒక సేవకుడికి దమ్ముందే, 2000 మంది జనం వచ్చేస్తారు, పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది, కానీ ఏం చేయలే. యేసుక్రీస్తు ప్రభుని తలుచుకున్నారు. ఇక్కడ పాస్టర్ గారు కూడా ఏం చేశారు, వెళ్ళిపోయారు. అని ఎందుకు చెప్తుందంటే మనకు మాదిరి ఇచ్చేవారు కూడా ఉన్నారు. వారిని చూసి మనం వెళ్ళాలి ఎదరికే. ఖచ్చితంగా దేవుడు ఇచ్చి శోధించాలి, దేవుడి దగ్గర కన్నీరు ఖర్చు శోధించాలి. మనం అలా ఉందాం, పాలు తాగేవారిగా ఉండొద్దు. నేను చెప్పేదల్లా అది ఏం కాదు. నేను నా సాక్ష్యం చాలా మంచిది. నేను ఇంత లెక్క రావడానికి కూడా దేవుడు భయపడుతున్నాను. మనందరం దేవుడు భయపడాలి. దేవుడు అంటున్నాడు మీరు బలమైన ఆహారం తినేవారు కాదు. దేవుడి చేత మాట అనిపించుకుంటానికి వణుకు రావాలి, భయం రావాలి.
సమస్య తీరాలనే కదండి వస్తున్నాం ఇక్కడికి. మనం సమస్య తీరాలని వచ్చేది. ఆ సమస్య తీరాలంటే ఏం చేయాలి? పిల్లోడికి అన్నం పెట్టాలి. ఏదేటమ్మా 5వ సంవత్సరం వచ్చిన పాలు ఎత్తున్నా పిల్లోడు ఎలాగా బాగుంటాడో అని అంటామా? దేవుడే స్పష్టంగా అంటున్నాడు, ఆ కింద ఉంది కదా, మీకు అప్పుడు అన్నం పెట్టలే, అన్నం పెడితే బలంగా ఉందరు, పాలే పట్టించాను అందుకే అలా ఉన్నారంటున్నాడు. దేవుడు అక్కడేమంటున్నాడంటే మీరు బలమైన ఆహారం తినుంటే బాగుండేది, మీరు ఇంకా వినేవారుగానే ఉన్నారు, బోధించేవారుగా లేరు. దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? రమ్మంటున్నాడు. రండి ముందుకి, ఇక్కడికి వచ్చి మాటలు చెప్పక్కర్లే. అంటే ఆయన ఒక సేవకుడు, ఈ సేవకురాలు ఏ క్రియ ఉంటుంది, దేవుడు ఏ క్రియ అన్నాడో మనల్ని ఎలా చెప్తున్నాడు, వాక్యానుసారంగా వెళ్తున్నాడు. పాపం అందరిలో పాపమే, మనలో ప్రతి ఊళ్ళో పాపమే. వెళ్తా నన్ను ఎవరిని గింటేయడంటే ఆడి మీద చక్క వచ్చి వెళ్ళిపోతాను నేను. మన ఇంటి పక్క వాళ్ళు గోబుక్కుని మన ఇంట్లోకి వచ్చి ఏదైనా కోసుకెళ్ళిపోయినా, గిన్నె అట్టుకు వెళ్ళిపోయినా, ఓ బిందు మంచి అట్టుకెళ్ళిపోయినా ఎన్నెన్నో అనేస్తాం. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ఎవరైనా ఏదైనా అడిగారనుకో నీ చెయ్యి కురసాగకుండా ఎంత బారు ఉంటే అంతవరకు ఇచ్చేయి. నేను ఎవరైనా సాయం రమ్మన్నారనుకో నువ్వెంత లెక్కాలనుకుంటే అంతలోకి వెళ్ళిపో. నీకు 2 ఉన్నాయనుకో వస్త్రాలు కానీ ఏమన్నా ఒకటి ఇచ్చేయి అంటున్నాడు కదండి. నన్ను ఎమ్మడంపు కోరువాడు తన సర్వస్వాన్ని విడిచిపెట్టాలనుకున్నాడు. సర్వస్వాన్ని ముందు ఏమి విడిచిపెట్టాలి? అలాగే మొన్న ఎవరో యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకున్నావిడి ఎవరు కూడా కాశీ వెళ్ళిందంట. మొన్న ఎవరో చెప్పారు కదా మనకి, కాశీ వెళ్ళిందంట. కాశీ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నారంట, నీకు ఇష్టమైన ఇక్కడ వదిలేసుకుని వెళ్ళమ్మా నీ కోరికలు తీరుతాయనంట. ఆవిడకి ఇష్టమైనది ఎవరంటే యేసుప్రభు అంట. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఒక 4 రోజులైనా చర్చలో కొత్తలేదంట. అమ్మ ప్రార్థన కొత్తలేదమ్మా లూది అమ్మగారా జాన్సమ్మ గారా అని ఏదో అడిగితే, అంటే మొన్న కాశీ వెళ్ళానండి, నాకు ఇష్టమైన అక్కడ వదిలేయమన్నారు, నాకు ఇష్టం చాలా ఇష్టం యేసుప్రభు, ఈ యేసుప్రభు నాకు వదిలేసానండి అన్నదంట. అంటే అలాంటి విడిచిపెట్టేస్తాం మనం, అలాంటి విడిచిపెట్టేస్తాం. మా పిల్లలు ఉన్నారు, ఉత్తప్పుడు ప్రార్థనకి వెళ్ళమంటే అస్సలు వెళ్ళరు. వాళ్ళకి ఏదైనా భయం వేసినా, ఎవరన్నా దెయ్యం గురించి చెప్పుకున్నా, నానా నీ బైబిల్ ఇవ్వా, నా బైబిలే కావాలి వాళ్ళకి. ఎందుకని అంత మాటలు బైబిల్ చదివితే నా బైబిల్లో దేవుడు ఉంటాడని వాళ్ళ పిచ్చి. అంటే ఎప్పుడు కావాలి వాళ్ళకే? మనకు కూడా అంతే కదండి. సమస్య వచ్చినప్పుడు, ఇరుకులో ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభువా మాట్లాడవా అంటాం అనమా. నేనంతేనండి, దొంగేట ప్లేట్ చేస్తాను దేవుడి దగ్గర. ఒకసారి నోటంట, ముక్కంట, కళ్ళంట అన్నీ కారిపోతాయి నాకు, తెగేడి చేస్తాను. మా ఊళ్ళందరూ వెళ్ళిపోతారు పనిలోకి. వెళ్ళిపోయినప్పుడు మొత్తం ఆదరణ తలుపులేసేస్తాను, ఓ పాట పెట్టేసుకుంటాను. నాకు దుఃఖం వచ్చి అద్భుతం చేయుమయ్యా అని పెట్టేసుకుంటాను. ఆ పాట ఎంత మోకలేదు తెగేడి చేస్తాను దేవుడి దగ్గర, 2-3 గంటలు ఏడు చేస్తాను. అంటే అప్పుడు అవసరం నాకు, నోడు నొప్పో బలహీనంతో ఇరుకులో ఇబ్బందులు అయ్యో అప్పుడు కావాలి దేవుడు. నా ఇంట్లో 2-3 ఏళ్ళు ఉండి నాకు ఏ సీట్లు లేవనుకో, ఒక 5-6 ఏళ్ళు ఉన్నాయి అనుకో, బాగున్నాను అనుకో, జల్సాగా సెల్ ఎలా పుచ్చుకుని ఎడిటింగ్ చేస్తాను పొలం అని దేవుడి దగ్గరికి వెళ్ళినా ఎలా. మన అందరం అంతే. అందుకే అంటున్నాడు దేవుడు, పాలు తాగేవారిగా ఉండొద్దు. బయట బాగాలేదు, ఇలాంటి బాధ దొరకదండి, ఇలాంటి మందిరం దొరకదు. అందరు మందిరాలు పాడైపోతున్నాయి, అందరు మందిరాలు కూలగొట్టేస్తున్నారు పక్క నుంచి. మీరు చూస్తున్నారు లేదో? ఈ మందిరం కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడో మనకి. ఉండగా ఏం చేయాలి? దీపం ఉండగా ఏం చేయాలి? శోధనలో ప్రవేశింపకి ఏం చేయాలి? ఇప్పుడు అక్కడెక్కడ అలా వెళ్తా పోనీ ఓ సంథింగ్ ఏమన్నా సోనా మైసూరు బియ్యం బస్తాలు వెళ్తా ఓ లారీ చెరులో తిరగబడిపోయింది అనుకోండి, తిరగబడిపోతున్నారా? అందరూ వెళ్తున్నారా? తిరగబడిపోదానికి ఏం చేస్తాం? నేను పొరుగురైన ఇక్కడి నుంచి ఇలా డొంకలోంచి వెళ్ళిపోయి 10 బత్తాలు వచ్చి కట్టేస్తాను. ఓ బత్తా చాలు కదా నాకు, కొట్టుకడికి వెళ్తే 8 బత్తాలు కొనుక్కుంటాను, ఒకటే కొనుక్కుంటాను, ఇంకా డబ్బులు ఉంటే 2 కొనుక్కుంటాను. అదే ఒక 100 బత్తాలు చెరులో తిరగబడిపోయింది అనుకో, దెబ్బకే 50 కేజీలు మోసేవాళ్ళు 100 కేజీలు మోసేస్తాం మనం, ట్రిప్పులు తిరిగేస్తాం. అంటే ఏం చేసుకుంటాం? మనకు అది అవసరం పోగేసుకుంటాం. మళ్ళీ కాసేపతే ఆ కొట్లో వాళ్ళు గింజలు ఎడతకెళ్ళి వాళ్ళు వచ్చి మొత్తం మోసేస్తారు, దొరకో ముందే మోసేయాలి కదా. మరే ఒక అర్థమైన దాన్ని దేవుడు అంటున్నాడు, ఈ లోక సంబంధమైన వాటిని కాదు, పర సంబంధమైన వాటిని కూర్చుకోండి. మరి చెరులోకి బత్తాలు పడిపోతే అట్లనే కూర్చుకునే మనం మరి మందిరంలో కూర్చుకోమా? దేవుడు చేసే అద్భుతాలు, దేవుడి క్రియలు కంటికి కనబడవు, హృదయానికి ఆ బత్తాలు కనపడుతున్నాయి మనకి, అవి పడిపోతున్న చెవులు కనపడుతున్నాయి, కళ్ళకు కనపడుతున్నాయి. దేవుడు ఇక్కడుండి రమ్మంటున్నాడు, చేతులు చాపుతున్నాడు, నువ్వు ఒక్కదానివే రా, ఎవరు లేని టైంలో సన్నిధిలోకి రా, నేను నీతో మాట్లాడతాను, అద్భుతం చేస్తాను అంటున్నాడు. ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు?
స్టీవెన్సన్ గారితో పాట ఉంటుంది. ఏం పాట? వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక స్థిరమైన ఉజ్జీవము లోన రగిలించని. గతంలో ఎంతమంది వచ్చి ఇక్కడ ప్రార్థన చేశారు? డైలీ వచ్చేసేవాళ్ళు, డైలీ. ప్లాస్టింగ్ లేదు, ట్రయల్స్ లేవు, మోకాళ్ళు ఎప్పుడు వచ్చేసి కింద గుజ్జుకుపోయి అయినా లేచేవాళ్ళం కాదు. ఇప్పుడు సాపు నేల ఇచ్చాడు దేవుడు. ఎవరు చేస్తున్నారు అంటే అప్పుడు తొలి దినాలు దేవుడు పెద్ద మందిరం ఇచ్చాడు, వీళ్ళు ప్రార్థన బాగా చేస్తున్నారు అన్నారు. అప్పుడు పొలం ప్రవ్వా మా సంఘాన్ని బలపరిచినాయనా, మా ప్రార్థన ఇన్నాయనా అన్నాం. మరి ఇప్పుడు దేవుడు అద్భుతం చేశాడు, అలా చేశాడు చేయలేదా? మీ ప్రార్థనలు ఎన్ని ఇవాళ ఇంత సుందరమైన మందిరం ఇచ్చాడు, మరి ఇవాళేది? ఫోన్లే కదా, పిల్లోడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడని మోటార్ సైకిల్ ఇచ్చాను, సైకిల్ ఇచ్చావనుకో, లేదా సెల్ ఫోన్ ఇచ్చావనుకో, దాన్ని తీసుకున్నాడు ఉపయోగించవలసిన ఉపయోగించకుండా వెళ్ళిపోయి అటు ఇటు తిరుక్కుంటా, లేదా పబ్జి గేమ్లు ఆడేస్తే నువ్వేం చేస్తావు? అది లాగేసుకుంటాం. దాని తర్వాత ఏదో ఇచ్చేది కూడా కోల్పోతాం. దేవుడు కూడా అలాగే మీ ప్రార్థనలే, మీ ఏడుగురు ప్రార్థనలో, మీ కన్నీటి ప్రార్థనలో మీరు ఒకరు వచ్చి చేసిన ప్రార్థన ఇవాళ దేవుడు ఇలా నిర్మించాడు. మరి ఇవాళేది? బైబిల్లో ఒక 5 వ్యక్తులు నాకు తెలుసా మీకు? దేవుడు 5 వ్యక్తులకి, ఒకరికి 5, ఒకరు 2, ఒకరు 3, ఒకరు 4, ఒకరికి 1 నాణాలు ఇస్తారు తెలుసా? 5 ఇచ్చినోడు 5కి 5 చేస్తాడు, 4 ఇచ్చినోడు 4 చేస్తాడు. అలాగా 4 చేస్తారు. కానీ ఒక ఉంటాడు నాకులా తెలివైనోడు, ఆడేం చేస్తాడు తెలుసా? మట్టి తీసి మట్టిలోగా పెట్టి ప్రభు అన్నప్పుడు నువ్వు విత్తన వాటిని కోసేవాడువని, సంపాదించిన వాటిని అడిగేవాడువని నాకు తెలుసు, అందుకే ఆ యాళ్ళు నువ్వు ఇచ్చింది ఇదిగో కప్పెట్టి కట్టాను. దేవుడు ఏమన్నాడా? నీకు 5 ఇచ్చాను, 5కి 5 చేసి పట్టరా, 4కి 4 చేసి పట్టరా, 2కి 2 చేసి పట్టరా అన్నాడు. అంటే నీవు ఒక్కదాన్ని వచ్చావు, నీ కుటుంబాన్ని రక్షించుకుని, నీ పొరుగు వారిని రక్షించుకుని ఇక్కడికి వచ్చావనుకో, వారిలాంటి అనేక మంది ముందు నిన్ను నాయకురాలుగా నిలబెడతాడు. అంటే నువ్వు 1000 రూపాయలు అప్పున్నా సరే నీకున్న దాంట్లోనే, చూడండి బైబిల్లో ఒక ఆవిడ ఉంటుంది, అందరూ వారికి కలిగిన వాటితో వేస్తే ఈమెకున్న సర్వస్వాన్ని ఇచ్చేస్తుంది అంటారు. అంటే మీకు ఏం చెప్తున్నానంటే, మనకే దేవుడు తలంపిచ్చాడు, భక్తి ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు, బలమని. ఒకరు ప్రార్థన చేస్తాను మన మధ్య ఎవరికి కొళ్ళేవంట మన మందిరంలోనే. అంటే ఇవన్నీ ఏంటి? అద్భుతాలు. దేవుడు అద్భుతమైన ఏంటి? 200-300 సంఘాలు ఉన్న దాంట్లో స్పిరిట్ లేదండి. 200-300 సంఘం ఉన్న దాంట్లో స్పిరిట్ లేదు. బలమైన ఆహారం దేవుడు మనకిచ్చాడు, బలమైన బోధ మనకిచ్చాడు, బలమైన సంఘం మనకిచ్చాడు. మీకు ఇంత సంఘం అనవసరం, కొద్దిమందే మీరు. దేవుడు ఏమంటున్నాడు? కొద్దిమందిగా ఉన్న మిమ్మల్ని విస్తారమైన జనాంగంగా చేస్తానంటున్నాడు. ఇక్కడ ఎంత స్పిరిట్ ఉంటే పొరుగురు నుంచో 4 ఇక్కడికి వస్తున్నారా? ఉన్న ఊళ్ళో ఉన్న ఊళ్ళో వాళ్ళు ఉన్న ఊరు వాళ్ళు వెళ్తలేదు. ఏ స్పిరిట్ ఉంది ఇక్కడ? మీకు తెలియట్లేదు. దేవుడు అంటున్నాడు బలమైన ఆహారం తినేవారుగా ఉండండి, పాలు తాగే పిల్లలుగా ఉండొద్దు. అలా ఉన్నారనుకో, అన్నం ఉందా లేదు, అందులో బలమైన ఆహారం ఉంది, అన్నం ఉంది. సమస్య ఏదైనా అవ్వచ్చు, ఇబ్బందులు ఏదైనా అవ్వచ్చు, చిరుకులు ఏదైనా అవ్వచ్చు. దేవుడు అంటున్నాడు ఎప్పుడు వినేవారుగా ఉండకండి. ప్రార్థన చేయమంటే ప్రార్థన ఎలాంటి ప్రార్థన రావాలి? నేనున్నాను, ఎప్పుడన్నా ప్రార్థన చేయమంటే జ్ఞాపం తెచ్చేసుకుంటాను, ఏం ప్రార్థన చేయాలి ముందే ప్లాన్ వేసేసుకుంటాను పొలమని. అలా ప్లాన్ కాదు. మనం ప్రార్థన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు తలంపు ఇవ్వాలి. అమ్మగారు వాక్యం చెప్పమని కానీ ఒడుకొచ్చేసింది, నాకు ఏం చెప్పలేం లేదు, గిరగిర చెప్తున్నాను, ఎలాగలా చూస్తున్నాను. అమ్మగారు ప్రార్థన చేస్తానులే అన్నారు, ధైర్యం వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో కూడా ఇక్కడ ఆరాధన అయిపోయి కొళ్ళు తెరిచి చూస్తే అమ్మగారు లేదు, భయం వేస్తుంది, అమ్మగారు ప్రార్థన చేస్తా అన్నారు. అంటే ఏంటి? రోగం లేనోడికి ఇదో ట్యాబ్లెట్ అని ఎలాగేసారనుకో, ట్యాబ్లెట్ వేసుకున్నాను కానీ ప్రేమలో ఉంటాను అంటే అమ్మగారు ప్రార్థన చేస్తాన్నారు, నాకు చేస్తాను లేదు కదా, ప్రార్థన చేస్తా అన్నారు, చేశారు. అక్కడ కూర్చుని ఉంటే తిరగేస్తున్నాను బైబిల్ పొలవని, ఏం చెప్పలేం లేదు. దేవుడు అన్నాడు, ఎబ్రీ పత్రిక, నిజంగా చెప్తున్నానండి, నిజంగా చెప్తున్నాను, నేను అసలు తీయలేదు వాక్యం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, జస్ట్ తెలిసంతే నాకు అది. దేవుడు ఆలోచించాడు. టక్కన అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వాక్యం చెప్తున్నాను, టక్కనే కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ వచ్చింది. ఆ రెండే పట్టుకున్నాను. నేను రూతు గ్రంథం ఏదైతే తిరగేస్తున్నాను, రూతు గురించి చెప్పేద్దాం మీ అందరికీనని, బోయజ్ గురించి, పరక్ గురించి చెప్పేద్దాం అనుకున్నాను. కానీ దేవుడు ఆలోచించాడు, చెప్పాను. ఎందుకు మాట్లాడాడు ఏంటో నాకు ఏ జ్ఞానం లేదు. నేను ఒకవేళ ఏదన్నా మాట్లాడుంటే దయతో నన్ను క్షమించండి. నేను దేవుడి కృపను బట్టి నిలబడ్డాను, అంతేగాని నాకైతే ఏమీ లేదు. నేను మీకు చెప్పింది ఏదైతే ఉందో నాకే అవసరం, అది మనకేమీ లేదు, ఇందులో తెలిసింది ఏమీ లేదు, అంతా ఆయన మాటలు నేర్చుకున్నాయే. సరే, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడమైన మా తండ్రి, కృపగల యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘననామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో ప్రభా నాయన, మేము చూడడానికి ప్రభా లోకం మీద పెద్ద పిల్లలుగా ఉన్నప్పటికీ దేవా ఆత్మీయంగా ప్రభా చిన్నపిల్లలా ఉన్నాం నాయన. దేవా తండ్రి ప్రభా మాకు నేర్పించండి. బలమైన ఆహారం పెట్టేటువంటి తల్లినిచ్చారు ప్రభా నాయన. మంచి పౌష్టిక ఆహారాన్ని ఇచ్చేటువంటి ప్రభా దేవా తండ్రి దైవజనురాలు మా తల్లిని మాకు ఇచ్చారు ప్రభా దేవా తండ్రి నాయన. ఆ ఆహారాన్ని ప్రభా మేము తినడానికి మాకు సహాయం చేయండి ప్రభా. వ్యర్థమైన ఆలోచనలు మాలోని తీసివేయండి, సమస్యలను తీసివేయండి ప్రభా. మరి అందరికి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి ప్రభా దేవా. వాటిని బట్టి బలహీనలు అవుతున్నారు, కానీ ఎవరు కావాలని కాదు ప్రభా. ఈ వాక్యాన్ని ప్రభా దేవా, ఈ మాటలు మీ బిడ్డల హృదయంలో ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అందరూ ప్రభా మీ పిల్లలే, మీ ప్రేమను తెలుసుకున్నవారే ప్రభా. వారికి వాక్యం తెలుసు, కానీ ప్రభా అపవాది వారి నుంచి దొంగిలించుకుపోతున్నాడు ప్రభా. మీరు సహాయం చేయండి ప్రభా నాయన. ఒక చంటి బిడ్డను ప్రభా సంకన పెట్టుకుని తల్లి గోరుముద్దలు తినిపించినట్టుగా ప్రభా మీరే ప్రతి బిడ్డని ప్రభా మీ సంకన పెట్టుకుని ప్రభా దేవ తండ్రి గోరుముద్దలు తినిపించమని అడుగుచున్నాను దేవా. మీరే కృప చూపించని కార్యం చేయండి దేవా. ఇక్కడ దైవ సేవకులు లేనప్పటికీ ప్రభా మమ్మల్ని నిలబెట్టి ప్రభా మీ మాటలు వినడానికి ఎంతో కృపనిచ్చారు ప్రభా నాయన. ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో దేవ తండ్రి బలపరుచుకుని భద్రపరుచుకొని ప్రార్థన చేస్తూ ఎట్టి యోగ్యత అర్హత లేనివని ప్రభా ఏదైనా తప్పుగా దేవా తండ్రి అపవిత్రంగా మాట్లాడి దయతో క్షమించి మన్నించి ఈ కొద్ది వాక్యం దేవ మీ పాదసన్ని చేర్చుకొని క్రీస్తునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.